నిజంగా ఆడవాళ్ళంటే మీ అన్నయ్య గారికి అంత భయమా? అవునండి, అదేమిటో ఆశ్చర్యం. మా వంశంలో ఎవరికి ఇలాంటి భయం లేదు. అన్నయ్యకి మాత్రమే వచ్చిందని అంటూ ఉండేది అమ్మ. మీ అమ్మగారు ఎక్కడున్నారు? అక్కడ. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. నాన్నగారు చిన్నప్పుడే పోయారు. 8 ఏళ్ళకి అమ్మ పోయింది. అన్నయ్య నాకు నాన్న, అన్నయ్యకి నేను అమ్మని. మా ఇద్దరికి మేము ఇద్దరమే తప్ప స్నేహితులు కానీ బంధువులు కానీ లేని వింత మనుషులు అండి మేము. అలా అని ఎందుకు అనుకుంటున్నారు? మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఇద్దరికి నలుగురు అవుతారు కదా. పెళ్ళా? సర్లేండి, ఆడదంటే అరమైలు పాడిపోయి అన్నయ్య పెళ్లికి ఒప్పుకుంటాడా? సరైన మార్గంలో చెప్తే ఆయన ఒప్పుకుంటారు. మీరు ప్రయత్నించి చూడండి. నాకు వాచి అందుకునే అదృష్టం ఉందంటారా? అంటే మీరు మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటానంటారా? చేసుకోగలిగితే అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. వెరీ గుడ్. ఇందాక మీరు ఇక నువ్వనేస్తాను వదినా, నువ్వనే మాట్లాడుకోవడం చూస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? అన్నయ్య వదిన అలా మాట్లాడుకుని ఎప్పుడు చూద్దామని అనిపించింది. నేను నీకు నచ్చితే మీ ఇంటి కోడలయ్యే అర్హత నాకుందని నువ్వంటే నేను ప్రయత్నించి మీ అన్నయ్యను ఒప్పిస్తాను. ఆ పంచే వదిన, రేపే మీ పెళ్లి జరిగిపోయినా నాకు సంతోషమే. రేపు సాయంత్రం నువ్వు కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి మీ అన్నయ్య పెళ్ళో అని పెడబొబ్బలు పెట్టేలా చేస్తాను. చూడు, వేస్తాను గోసాయి చిక్క. ఎరా యేసు, బాగున్నావా? ఏం చేస్తున్నావు? సమర్థాయి వల్ల దొంగతనాలు సారా బేరాలు అన్ని మానేశానండి. చిన్న మెకానిక్ షెడ్ పెట్టుకున్నానండి. అని ట్రబులా బాబా? ఏం లేదు, నువ్వు వెళ్ళి. తమరెలా ఎర్ర టెండలో మాడిపోతుంటే ఆ బలంగా నన్ను వెళ్ళిపోమంటారా? నేనేం మర్యాద యేసు మహాప్రభు, నువ్వేం చేయగల? వెళ్ళాను వెళ్ళి. నువ్వు పోరా, నువ్వు పో. అరే గొడవలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్, బండి అయిపోయిందా? తమ టాక్సీలో వెళ్ళండి సార్, బండి మీద తీసుకొస్తాం. కాస్త పని ఉంది, మీరు వెళ్ళండి. షెడ్ దాకా మేము తోచేద్దాం. మీరు వెళ్ళండి. అలాగే సార్, అలాగే. గడ్డాలి బాబు, బాబు కూర్చోండి బాబు. పర్వాలేదు. అయ్యి బాబు, మీరు కూర్చోపోతే లేదండి. కూర్చోండి బాబు. ఒరే దండోడా, కొడుకట్రా కొడుక. అయ్యి బాబు, కూర్చోండి బాబు. ఒరే దండోడా, గుడి పట్టుకెళ్ళి. A1 ఫస్ట్ క్లాస్ మలాటీ సార్. తీసుకోండి తీసుకోండి బాబు. వీడు మా తండ్రి. ఈయన కాస్త పోలీసు ఉద్యోగంలో పడండి. అలాగే, తప్పకుండా. వీళ్ళ అమ్మాయిని 10వ క్లాస్ వరకు చదివించిందండి. డబ్బులు లేకుండానే పాస్ అయిపోయాడండి. చిన్నప్పుడు ఎదవ తిరిగేవాడండి. అందుకని పోలీసు ఉద్యోగంలో పడేస్తే బాగుంటుందని. తమరు కాస్త దయతలిస్తే ఆడికొక ఆధారం దొరుకుతుంది బాబు. అవును, దొరుకుతుంది దారం. అదే ఆధారం. అదేంటి బాబు, మెడట్ట అంటారా? మెడట్టిందా అండి? పట్టింది. ఒకసారి స్టార్ట్ చేసి చూస్తాను. వస్తా బాబు. మా ఊడికి పోలీసు ఉద్యోగం మర్చిపోకండి బాబు. త్వరగారు నడి రోడ్డు మీద సేవలు చేయించుకుంటూ చిన్న వెరైటీ ప్రోగ్రాం పెట్టారే. రాస్కెల్, పీడించుకు తినేశారనుకో. ఏదో సరదాగా నేను ఎక్కించుకెళ్దామంటే అబ్బబ్బబ్బబ్బా, నా దుంప దించేశారు. మొహమ్మడి పెట్టి చంపేశారు. ఇప్పుడు ఎక్కడికి? ఈ వాహనం ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి. ఎందుకు? పడుచు జంటలు ఏకాంతాన్ని ఎందుకు కోరుకుంటారో అందుకు. ఏమి శారదా, ఆ రోజు నీతో స్టేషన్కి వచ్చిన ఆవిడకి రవికి పెళ్ళా? మరి ఎవరుకున్నాడా? నాతో ఒప్పిస్తానే నాతో ఛాలెంజ్ చేసి వెళ్ళిందండి. దేవుడి దైవలు అదే జరిగితే నాకు ఒక బాధ్యత తీరిపోతుంది. చంటి బిడ్డ లాంటి అన్నయ్యని పెళ్లికి ఎలా ఒప్పించాలా అని ఇన్నాళ్ళు తికముక పడ్డాను. కాదులేవోయ్, మీ అన్నయ్య పెళ్లి గురించి తొందర ఎందుకో నాకు తెలుసు. ఏం తెలుసు? అన్నయ్య పెళ్లికి ఒప్పుకుంటే ఆ పెళ్లితో పాటు నీ పెళ్లి అయిపోతుంది. నా పెళ్లిని త్వరగా ఎలా జరుగుతుందిలేండి. నాకు నచ్చిన వాడు దొరకాలిగా. దేశం నలుమూళ్ళ గాలించాలి. దేశాల నుంచి పెళ్లి కొడుకులు రావాలి. అందులో నచ్చిన వాడిని నేను ఎన్నుకోవాలి. అబ్బో, చాలా పెద్ద కార్యక్రమం ఉందే. ఈ లెక్కలో నీకు 90 ఏట కానీ పెళ్లి కాదు. ఈలోగా నేను గంట దగ్గర బొంతని చూసుకుంటాలే. అలా చూసుకుంటే ఆ బొంతకి గంట పెట్టి చింపేస్తాను. రవి గారు, మీరా? నేనే.
మళ్ళీ వచ్చారా? మా శారద కాలేజీకి వెళ్ళిపోయిందిగా. తెలుసు, తెలుసుకునే వచ్చాను. తెలుసుకుని వచ్చారా? ఎందుకు? ఎందుకా? ఆనందాల పందిరి కింద అందాల విందు కోసం వచ్చాను. మీ పొందుకోరి వచ్చాను. ఏమండి మీరు అస్సలు మాట్లాడకండి, నాకు అర్థంగా సరిగదా భయంగా వేస్తుంది. అరే ఉండండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏమండి మీరు అలాంటి ప్రయత్నం చేయకండి. నేను దగ్గు మనశ్శాంతిగా ఉండాలంటే మీరు దయచేసి వెళ్ళిపోండి. రవి గారు, నేను మీకెంత దగ్గర కావాలని కోరుకుంటున్నాను, మీరు నాకంత దూరం అయిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకో ఏ జన్మ సంబంధం మిమ్మల్ని చూడగానే నేను మీ మనిషిని అన్న ముద్ర నా మనసులో పడిపోయింది. మీరు లేని జీవితం నాకు నరకం. రవి గారు, మీరు ఒప్పుకుంటే, అంతటి భాగ్యం నా నుదుట రాసుంటే నేను నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. Oh my God! Johnny! ఆపండి. దిగు. ఓకే బాయ్. మళ్ళీ దేవి గారి దర్శనం ఎప్పుడో? దేవుడు గారు కోరుకున్నప్పుడు. సరే ఇప్పుడు ఎక్కడికి? ఇంటికేనా? చెక్ పోస్ట్ దగ్గర డ్యూటీ ఉంది, ఇంటికి వెళ్ళి డ్రెస్ వేసుకెళ్ళాలి. సరే రేపు కాలేజీలో కలుద్దాం. సంత దగ్గర ఆగండి, లేకపోతే మిమ్మల్ని మర్యాదతో ఇబ్బంది పెట్టగలరు మీ శిష్యులు. ఏమిటదినా అలా నీరు కారిపోయికొచ్చినావు? అన్నయ్య దగ్గర నీ పప్పులేం ఉడకలేదు కదూ? అవునమ్మా, ఇలా నోరు విప్పానో లేదు, అలా రెక్కలు విప్పుకొని తుర్రమని ఎగిరిపోయారు. నాకు తెలుసుదినా, పెళ్ళంటే 10 బాంబులు పైన పడ్డంత భయ అన్నయ్యకి. సరే మనుషులు దొరికే కనుక మార్కు నేను ఆలోచిస్తాను. అతి త్వరలో అన్నీ నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించిపోచ్చినది, సరేనా? శారదా, నీ నోటి మాట ఫలించి అదే జరిగితే నీ నోటి నిండా లడ్లు కుక్కుతాను. ఇంకెక్కడ ఎస్ఐ గారమ్మా, ఈ పాటికి పై లోకంలో సలసల కాగే నూరి తొట్టిలో తొట్టి స్నానం చేస్తుంటారు పాపం. నువ్వు ఏ ఎస్ఐ గారి గురించి చెప్తున్నావు? మా ఎస్ఐ గారేనమ్మా. చెక్ పోస్ట్ దగ్గర కారు కింద పడి నేను చెప్పలేనమ్మా, అయిన వాళ్ళు గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా చెట్టి అయిపోయారమ్మా. ఏంటమ్మా అట్లా చూస్తున్నారు? ఇందాక నేను రిక్షా వాడి దగ్గర 2 రూపాయలు పట్టేసినట్టు పసిగట్టేసిన పద్ధతిలో ఆ చూపేంటమ్మా? ఏదో ఖర్చులకు అవసరమై నీకు దండ పెడతానమ్మా, ఇంకెప్పుడు ఇట్టాడు ఏదో పని చేయను. మధుగారు అక్కయ్య గారు ఊరి నుంచి వచ్చారా? ఆవిడెందుకమ్మా రావడం? మరి చెక్ పోస్ట్ చచ్చిపోయిన ఎస్ఐ గారు ఎవరు? చంపేశారమ్మా. ఆయన మధు గారు కాదమ్మా, రఘురామ్ గారు. మధు గారు లోన్ ఉండారమ్మా. మరి ఎందుకు ముందే మాట చెప్పలేదు? మీరు మధు గారి పేరు అడగలేదు కదమ్మా. చచ్చిపోయిన రఘురామ్ గారు కూడా మా స్టేషన్ ఎస్ఐయ్యానమ్మా పాపం. మధు పేపర్లో న్యూస్ చూసి వణికిపోయాను మధు. ఆ రోజు మీరు చెక్ పోస్ట్ కు వెళ్ళాలన్నది గుర్తొచ్చి బెదిరిపోయాను. ఆ ఘోరం నా కళ్ళ ముందే జరిగించారు. ఆ ఇడిట్స్ ఎవరో ఏమాత్రం ఆ చూపి తిరగట్లేదు. అయినా నీ అభిమానం నాకు అండకుండగా నాకే ప్రమాదం జరగదు. మిమ్మల్ని ఇక్కడ కళ్ళారా చూస్తేనే కానీ ప్రాణం కుదుట పడలేదండి. పెళ్లి విషయం ఏమంటున్నాడు మెన్నయ్య? ఛాలెంజ్ చేసిన లతా పాపం దెబ్బతింది మధు. ఆ జంట నేనే కలుపుతాను మాట అయితే ఇచ్చాను గానీ మార్గం తోచట్లేదు. ఎవరితను? ఇతను ఒక కేడి, రోజు స్టేషన్ వచ్చి సంతకం పెట్టాలి. ఐడియా. ఈ కేడి ఆ జోడికి వెళ్ళడానికి సహాయపడతాడు. తీసుకుంటాను చూడండి ఇవాళ. కూర్చో.
చాలా థ్యాంక్స్ అండి. పిల్లల్ని బొమ్మల్లా చూసే పెద్దల బలవంతం వల్ల నేను ఈ పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. జీవితాంతో ఈ రాక్షసుడి చేతిలో చావు దెబ్బలు తింటూ రోజుకో చావు చస్తూ నిండు 100 ఏళ్లు బ్రతకాలని నా నుదుట రాసింది. ఈ రోజు మీరు నన్ను కాపాడారు. రేపు నన్ను ఎవరు కాపాడతారండి? జీవితాంతో నాకెవరు రక్షణ కల్పిస్తారు? ఇదంతా నా కర్మండి, కర్మ. నిన్ను నువ్వు లత కాపోయి భర్తను కొట్టావా? అదా? అవునమ్మా. పాపం అమ్మాయిని వాడు మొరటగా ఈడ్చుకెళ్తుంటాను చూసి సహించలేక నాకు తగిలించాను. ఏ గణకార్యం చేసావన్నయ్యా? ఆ కోపంలో నిన్న రాత్రి ఆ బండవెదవా లతను కొట్టి కట్టి చీరకు నిప్పట్టించాడట. అదృష్టవశాత్తు మంట ఆరిపోయింది గాని లేకపోతే లత మిగిలేదు కదన్నయ్యా. నిప్పంటించాడా? అంత రాక్షసులా వాడు? అవును. కాలుస్తున్న సిగరెట్ లత కాలు మీద నొక్కేశాడట. పాపం కాలి పుండు పడింది. తన కష్ట సుఖాలు నాతో చెప్పుకోవాలని సాయంత్రం నన్ను 4ంటికి గాంధీ పార్క్ రమ్మని. అలాగా? వెళ్ళరామా పాపం. వెళ్దామని అనుకున్నాను కానీ కరెక్ట్ గా 4ంటికే ప్రైవేట్ క్లాస్ పెట్టారు మా మాస్టారు. 10 రోజుల పరీక్షలు ఉన్నాయి కదా, తప్పకుండా క్లాస్ వెళ్ళాలన్నయ్య. సోని, నా బరువు నువ్వు వెళ్ళకూడదు. నేనా? అవునన్నయ్య. మన ఇద్దరిలో ఎవరు వెళ్ళకపోయినా లత ఆత్మహత్య తెగించిన ఆశ్చర్యం లేదు. ఒక నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకుని వాడు అవుతాం మనం. సాయంత్రం రమ్మన్నా కదా? అవునన్నయ్యా. అయినా నాకెందుకులే, ఉత్తిని అడిగా. సాయంత్రం 4ంటికి రమ్మన్నా కదా? అవును. అయినా నాకెందుకులే, ఈ ఊరికి అడిగా. సాయంత్రం 4ంటికి గాంధీ పార్క్ రమ్మన్నా కదా? మరే అయినా నాకెందుకులే, ఏం తోచగా అడిగా. ఇదిగో చూడమ్మా, నేనేం వెళ్ళను. నువ్వు వెళ్తే లేకపోలేదు, అంతే. పా. వెళ్ళకుండా ఏం చేస్తావు? సాయంత్రం 4ంటికి గాంధీ పార్క్ లో. అయ్యో అయ్యో. ఏమ్మా? ఎక్కడికనే బయలుదేరా? ఎక్కడికంటే ఎక్కడికి? చల్లగాలి కోసం. చల్లగాలి కోసమా పిల్లగాలి కోసమా? పిల్లగాలండి చల్లగాలి కోసమే. అయినా నాకెందుకులే, ఉత్తనే అడుగుతున్నాను. సాయంత్రం అయినట్టుంది. అయితే అవుతుంది, నాకే కాస్త అయితే రాత్రి కూడా అవుతుంది. అయినా నాకెందుకులే, ఊరికే అడుగుతున్నాను. 4 అవుతున్నట్టుంది. అయితే అవుతుంది. గంట క్రితం 3 అయింది, గంట తర్వాత 5 అవుతుంది. అనయ్య 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 అనయ్య, అయినా నాకెందుకులే, ఉత్తనే అడుగుతున్నాను. గాంధీ పార్కేనా? గాంధీ పార్కా? ఎందుకు? జాడు పడక పసిపిల్లనా? నెహ్రూ లైబ్రరీకి వెళ్ళి దేవుడు పూజ చేద్దామని. సరే జాగ్రత్తగా వేసుకో. తలుపు సుమా. జాగ్రత్తగా వేసుకోనా? అలానా? తలుపులో వేసుకో, జాగ్రత్త సుమా. అనయ్య, నెహ్రూ లైబ్రరీ దగ్గరనే గాంధీ పార్క్ ఉంది. అయినా నాకెందుకులే, ఉత్తనే అన్నారు. హలో
హలో మీరా? ఏమిటి ఇలా వచ్చారు? నేను శారదని రమ్మని చెప్పాను, మిమ్మల్ని పంపించిందా? శారదా? నో అసలు ఇంటికే వెళ్ళలేదండి, చల్లగాలి కోసం వచ్చాను. శారద బలం చేస్తాను పంపిందని మీరే అపార్థం చేసుకోకండి. అవును మోహన్, ఆ ప్లాస్టర్ ఏంటండి? ఇవి నా కన్నీటి కథకు ప్రత్యక్ష సాక్ష్యాలు. మీరు నిన్న క్లబ్లో చేయి చేసుకున్నారన్న కోపంతో రాత్రి మా భావనను గొడ్డును బాదినట్టు బాది నాకు నిప్పంటించబోయాడు. మీకు నాకు ఏదో సంబంధం ఉందని అతను అనుమానం. చూడండి, సిగరెట్ ఎలా కాల్చాడో. వాడాడండి మనిషా పశువా? పశువులాంటి మనిషి రవి గారు. సారీ, నా బాధలన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. నా బ్రతికింతి రోజుకొకసారి తగలడిపోవాలి, క్షణం క్షణం నరకయాత్ర అనుభవించాలి. మీరు మీరు నిరుత్సాహపడకండి, అది అదంతే, మీకు ఇది జరుగుతుంది. ఏమిటో ఆడవాళ్ళని ఎలా వదచాలో నాకు బుద్ధిగా తెలియదండి. మీరేం వరి కాకండి. ఆ రాక్షసు మిమ్మల్ని పెళ్లి చేస్తున్న బాధ పెట్టాలని ఒప్పుకోను, అంతే. పెళ్లి నిశ్చయమైపోయింది రవి గారు. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోవాలంటే ఎవరో ఒకరు నా మెళ్ళో మాంగళ్యం కట్టాలి. ఎవరు కడతారు చెప్పండి? నేను కట్టాలి గారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఒక ఆడపిల్లని కష్టాల నుంచి కన్నీటి నుంచి తప్పించాను చుట్టూ కోసం నేను పెళ్ళాను, అంతే. అదిగో మా బావ వచ్చాడు. ఇప్పుడు మన ఇద్దరిని ఇలా చూస్తే ఇక్కడే చంపేస్తాడు. ఏడిశాడు, నరికి పోగులు పెడతావాడిని. నా చెయ్యి దండలేదు బాబు గారు, నేను లతబావని కాదు, ఓ చిన్న సైజు రౌడీని. మీ చెల్లెమ్మ గారు లతమ్మ గారు చెప్పడంతో ఆ వేషం కట్టి ఈ నాటకం ఆడాను. నన్ను క్షమించండి బాబు గారు. నాటకమా? ఓ మై గాడ్.